నెక్స్ట్ ఈరోజు మనము లింక్డ్ఇన్ క్లాసు డిస్కస్ చేద్దాము. స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనబడుతుంది. షేర్ అవుతుంది కదండి స్క్రీన్? కనబడుతుంది మేడం వస్తుంది. లింక్డ్ఇన్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జాబ్స్కి లైక్ ఫారిన్ కంట్రీస్లో అయినా సరే ఫస్ట్ మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో మీకు హై ప్రయారిటీ వచ్చేసి లింక్డ్ఇన్ చూస్తారు. ఈ లింక్డ్ఇన్ బేస్ చేసుకొని ఎక్కువ కంపెనీస్ మనకి రిఫరెన్స్లు కూడా ఇస్తాయన్నమాట. ఏం స్లో ఉంది. ఈ లింక్డ్ఇన్ అకౌంట్ అనేది మీరు ఫస్ట్ నుంచి మీ కెరియర్ ఎంతవరకు మీరు వర్క్ చేస్తున్నారో అంతవరకు ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ టైము మీ స్కిల్స్ అప్డేట్ చేసుకోవడానికి అండ్ మీకు ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుంటే లింక్డ్ఇన్లో షేర్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నారనుకోండి. మీరు ఏదైనా కంపెనీకి వెళ్ళినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ షేర్ చేయమన్నప్పుడు అప్పుడు షేర్ చేస్తే అందులో ఉన్న మీ డేటా అంతా వాళ్ళు చెక్ చేసి మీకు ఈ స్కిల్ వచ్చు అనేది వాళ్ళకి ఒక కన్ఫర్మేషన్ అవుతుంది. లైక్ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా ఒక ఎంప్లాయీ మనకి రిఫరెన్స్ ఇవ్వాలి అనుకోండి, వాళ్ళ కంపెనీలో జాబ్స్కి వాళ్ళు రిఫరెన్స్ ఇవ్వాలి అంటే మనకు తెలియని వాళ్ళైనా సరే ఈ లింక్డ్ఇన్లో మనకి మెంబర్స్ ఉంటే వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసామనుకోండి, వాళ్ళు మన ప్రొఫైల్ మొత్తం చెక్ చేసి మనకి ఏ స్కిల్స్ వచ్చినాయి ఏ స్కిల్స్ రావు ఇవన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి రిఫరెన్స్ ఇస్తారు కంపెనీలో జాబ్స్కి వెళ్ళడానికి. అలాగే ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని యూజ్ చేసుకొని మనము జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా కంపెనీకి వర్క్ చేస్తుంటే ఆ కంపెనీలో జాబ్స్ ఉన్నాయి అనుకోండి, జాబ్స్ని ఫ్రీగా పోస్ట్ చేయొచ్చు. అలాగే లింక్డ్ఇన్ యాడ్స్ చేసుకోవచ్చు. మన ప్రొఫైల్ని కంప్లీట్గా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లో మనం జాయిన్ అయ్యి మనకి కావాల్సిన గ్రూప్స్లో పోస్ట్ చేయొచ్చు. బట్ కంపేర్ టు ద సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్ మనకి ఇక్కడ అలా ఉండదండి. ఇక్కడ మనకి కొన్ని రూల్స్ ఉంటాయి, కంపల్సరీగా రూల్స్ ఫాలో అవ్వాలి. ఫేస్బుక్ లాగా స్పామ్ చేయడం కానీ అట్లా ఏమి ఉండదు. ఫేస్బుక్లో మనకి వచ్చేసరికి ఎక్కువగా మనకి స్పామ్ అకౌంట్స్ ఉంటాయి. అలాగే అక్కడి నుంచి వచ్చే లీడ్స్ కూడా క్వాలిటీ తక్కువ ఉంటుంది. బట్ లింక్డ్ఇన్ వచ్చేసి మనకి ప్రొఫెషనల్స్ ఉంటారు అందరూ. ఇక్కడ మనకి స్పామ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు, బట్ స్పామ్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి లింక్డ్ఇన్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఈ లింక్డ్ఇన్ మనకి ఒక మన వెబ్సైట్ లాగా ఉంటుంది అనమాట. బిఫోర్ ఈ పోర్ట్ఫోలియో కాన్సెప్ట్ రాకముందు నుంచి కూడా మనకి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మేజర్ ప్లాట్ఫామ్ వచ్చేసి లింక్డ్ఇన్ ఉండేది. 1 minute. ఇక్కడ మన ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవడానికి మీ నేము, ఫోన్ నెంబరు, ఇప్పుడు ఏంటంటే ఫేస్ రికగ్నైజేషన్ కూడా అడుగుతుంది. ఫేస్ రికగ్నైజేషన్ ఉండాలి. అలాగే మనది ఏదైనా ప్రొఫెషనల్ కార్డ్స్ కూడా అడుగుతుంది. ఆ కార్డ్స్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది లింక్డ్ఇన్ అకౌంట్కి వచ్చేసరికి. మీకు ఇంతకుముందు ఏదైనా అకౌంట్ ఉందా లింక్డ్ఇన్లో? జనరల్గా ఇంతకుముందు ఎప్పుడైనా క్రియేట్ చేసి? లేదు మేడం, ఇప్పుడే మేము ఈ బిజినెస్ ఇది స్టార్ట్ ఈ వర్క్ స్టార్ట్ అయినప్పుడు కాకుండా కాలేజెస్ టైంలో కానీ? లేదు మేడం, ముందు అసలు సోషల్ మీడియా అసలు మాకు లేదు మేడం. అంతకుముందు ఉండేవి కానీ అట్లా అయితే అంత అవేర్నెస్ లేదు కాబట్టి ఎక్కువ క్రియేట్ చేసుకోలేదు. అది
ఇది కూడా ఒకసారి మీరు ఏమన్నా అంటే అలా మీ వర్క్ మీకు ఓకే అనుకున్న తర్వాత అప్పుడు ఇది కూడా క్రియేట్ చేసుకోండి సోషల్ మీడియా అకౌంట్ కూడా. ఇప్పుడు ఉంది మేడం. ఇవన్నీ ఓపెన్ చేసి ఉంచామండి. కాకపోతే వర్క్ ఏమి చేయలేదండి అందులో అంతే. ఓకే. ఓకే. మేము ఈ మీ అదే 2026 ఈ ఈ ఈ ఈ వర్క్ స్టార్ట్ అయినప్పుడు న్యూ మెయిల్ ఐడీలు క్రియేట్ చేయమన్నప్పుడు దాంతోటి లాగిన్ అయ్యి ఉన్నామండి అంతే. ఓకే. ఓకే. లాగిన్ అయ్యి ఉన్నారు గానీ మరేం పోస్ట్ చేయలేదు. అట్లయితే సరే ఒకసారి అది కూడా అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు గదండీ! మీ వారు ఉన్నారు గదా! వాళ్ళని అట్లా కనుక్కొని ఒకసారి మీరు దాని మీద చూడండి. ప్రస్తుతానికైతే దీని గురించి యూజెస్ ఏంటి? మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు ఈ లింక్డ్ఇన్ని వీటి గురించి నేను కొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రొఫైల్ని మనం ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ప్రొఫైల్ వస్తుందన్నమాట. ఇక్కడ ప్రొఫైల్ కంప్లీట్గా మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ మన నేమ్ ఇచ్చేసి ఇక్కడ మన స్కిల్స్ యాడ్ చేస్తాం. ఈ స్కిల్స్ని కంప్లీట్గా యాడ్ చేస్తేనే మన ప్రొఫైల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరైనా రిక్రూటర్స్ మన ప్రొఫైల్ని సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ డీటెయిల్స్ని బేస్ చేసుకుని సెర్చ్ చేస్తారు. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయాలి. ఇవి ఎలా యాడ్ చేయాలి అనేది నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఓపెన్ టు వర్క్ అని ఇచ్చామనుకోండి, మనల్ని కంపెనీస్ వాళ్ళు హైర్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ మనం ఒక కంపెనీకి స్ట్రిక్ట్గా వర్క్ చేస్తున్నామంటే ఈ ఓపెన్ టు వర్క్ అనే ఆప్షన్ ఉంచొద్దు అనమాట. అలాగే ఇక్కడ మనకి మనం ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నామో ఆ డీటెయిల్స్, అలాగే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన స్కిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తాము. బట్ ఇది కంపెనీ ప్రొఫైల్ కాబట్టి దీంట్లో అన్ని నా పర్సనల్ డీటెయిల్స్ ఇందులో యాడ్ చేయలేదు. బట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి స్కిల్స్ ఉన్నాయి కదా, ఎస్సీఓ మాస్టర్ ఏంటి టాప్ స్కిల్స్, ఇట్లా టాప్ స్కిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. బట్ ఇది వన్ డేలో ప్రొఫైల్ క్రియేట్ చేసి ఫేస్బుక్ లాగా పెట్టడానికి మనకి అవ్వదండి. బట్ ఇది కొంచెం టైం తీసుకుని స్లోగా 2-3 డేస్ మీరు ఎక్కడెక్కడ ఏమేమి మిస్ అవుతున్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటూ యాడ్ చేయాలి. బట్ అవి ఎలా చెక్ చేయాలి అనేది నేను చూపిస్తాను. బట్ ఇవన్నీ ఫస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సర్వీసెస్ అని ఇచ్చాము. ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఇవన్నీ ఇక్కడ మన సర్వీసెస్ అని ఇట్లా ఇట్లా పేజెస్ క్రియేట్ చేసుకుంటే ఇవన్నీ చేస్తాం. బట్ ప్రస్తుతానికి పర్సనల్గా అయితే ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇది బిజినెస్ పరంగా అయితే దీన్ని క్రియేట్ చేస్తాం. కానీ ఇక్కడ మనము ఈ లింక్డ్ఇన్లో ఈ ప్రొఫైల్ మొత్తం క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ బ్యానర్ ఒకటి యాడ్ చేసుకుంటామండి. ఇక్కడ ప్రొఫైల్ ఇమేజ్ మన ఫోటో యాడ్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ బ్యానర్ అనమాట, అంటే మన స్కిల్స్ ఏంటి అని. బట్ ఈ బ్యానర్లో మీ పర్సనల్ ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేయొద్దు, జస్ట్ ఈమెయిల్ యాడ్ చేసుకోండి. ఎవరైనా మెసేజ్ పెట్టాలనుకుంటే ఆ ఈమెయిల్కి మెసేజ్ పెడతారు. బట్ మీరు ఏమేమి స్కిల్స్ చేస్తారు, ఏం వర్క్ చేస్తారో అవి యాడ్ చేయండి. నేను వచ్చేసి ఇక్కడ సర్వీసెస్ యాడ్ చేశాను. అంతకుముందు సర్వీసెస్ కోసం చూసినప్పుడు ఇది ఈ బ్యానరు ట్రైనింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి నేను బ్యానర్ చేంజ్ చేయలేదు కాబట్టి ట్రైనింగ్ అనేది యాడ్ చేయలేదు. ఫస్ట్ సర్వీసెస్ కోసం పెట్టినప్పుడు ఈ బ్యానర్, అందుకని సర్వీసెస్ ఉన్నాయి. బట్ మీరేంటంటే అవర్ స్కిల్స్ అని చెప్పేసి ఇక్కడ మీరు స్కిల్స్ అన్ని రాసుకోవచ్చు. ఇక్కడ మీ కాంటాక్ట్కి జీమెయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ ప్రొఫైల్ ఒకటి ఉంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఇక్కడ మీకు యూఆర్ఎల్ చూస్తే మన శ్రీవాణి డిజిటల్ మార్కెటింగ్ అనే ఇక్కడ వచ్చింది. ఇది యూఆర్ఎల్ ఫార్మాట్లోకి వచ్చింది. ఇది ఎలా చేయాలి అంటే ఇక్కడ పబ్లిక్ ప్రొఫైల్ యూఆర్ఎల్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎడిట్ కస్టమ్ యూఆర్ఎల్ అని ఉంది. ఇక్కడ
ఈ యూఆర్ఎల్‌లో ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఈ బాక్స్‌లో. మీరు ఇది చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసి వేరేది ఏదైనా చేసుకోవచ్చు. బట్ ఇక్కడంటే మీ నేమ్‌తో ఉంటే బెటర్. మీ నేమ్ యాడ్ చేశారనుకోండి లైక్ మీకు ఒక వెబ్‌సైట్ లాగా మీ పోర్ట్‌ఫోలియో లాగా మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఇక్కడ కస్టమ్ యూఆర్ఎల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు యూఆర్ఎల్ అనేది వచ్చేస్తుంది. మీ పేరు మీద లైక్ ఎవరికైనా షేర్ చేయాలంటే మీ పేరుతో ఉన్న ఈ ప్రొఫైల్ కనుక షేర్ చేస్తే కొంచెం అఫీషియల్‌గా ఉంటుంది. కంపెనీ వాళ్ళు ఏం అడుగుతారంటే మేము ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీ పోర్ట్‌ఫోలియో గానీ, లింక్డ్ఇన్ ప్రొఫైల్ గానీ షేర్ చేయమని ఇప్పుడు అడుగుతున్నారు. ప్రీవియస్ అయితే ఈ పోర్ట్‌ఫోలియో కాన్సెప్ట్ లేనప్పుడు కంప్లీట్‌గా ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. మనం ఏం చేసాం స్కిల్స్ అనేవి ఏ టు జెడ్ మనం మానిటర్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనం దీన్ని నార్మల్గా యాడ్ చేసాం మనకు తెలిసినవి కొన్ని. ఇక్కడ ఇంకా చాలా యాడ్ చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ మనకి ఎలా తెలుస్తాయి? అలాగే మన లింక్డ్ఇన్ స్కోర్ ఎలా ఉంది? లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ స్కోర్ బాగుంటే మనకి వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి, ఎక్కువ రీచ్ ఉంటుంది. అలాగే రిక్రూటర్స్ సెర్చ్ చేసినప్పుడు మన ప్రొఫైల్ వాళ్ళకి కనిపిస్తుంది. ఆ స్కిల్స్ తోటి సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు మనకి కాల్స్ చేయడము, మెసేజ్ చేయడం ఇవన్నీ కూడా మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు అది చేయడానికి మీరు ఒక ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోవాలి. అది కెరియర్ ఫ్లో. ఇక్కడ సి ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. కెరియర్ ఫ్లో. ఈ కెరియర్ ఫ్లో ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడ కాపీ చేసుకొని ఈ కెరియర్ ఫ్లో ఎక్స్టెన్షన్ అనేది మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంది కదా, మేనేజ్ ఎక్స్టెన్షన్స్, క్రోమ్ వెబ్ స్టోర్, ఇక్కడ సెర్చ్. కెరియర్ ఫ్లో ఆల్రెడీ యాడ్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఏం కనిపించదు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇన్స్టాల్డ్ అని వచ్చింది, లేకపోతే యాడ్ టు క్రోమ్ అని వచ్చింది. యాడ్ టు క్రోమ్ వచ్చినప్పుడు మీరు దాన్ని జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. డైరెక్ట్గా యాడ్ అయినాక మీరు ఇక్కడ మీకు అయితే కనిపించదు యాడ్ అయినప్పుడు. జస్ట్ దాన్ని ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ పిన్ చేయండి. ఇట్లా యాడ్ అయ్యి ఇట్లా కనిపించదు, ఇక్కడ పిన్ చేస్తే కనిపిస్తుంది. ఈ ఎక్స్టెన్షన్స్ లిస్ట్లో పిన్ చేయండి. అప్పుడు మీకు ఈ కెరియర్ ఫ్లో అనే ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది. అప్పుడు మీరు ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఓపెన్ చేయండి లేదా రీఫ్రెష్ చేయండి. అప్పుడు ఇక్కడ మీకు ఈ ఆప్షన్ అయితే వస్తుంది, సి అనే ఆప్షన్ ఇక్కడ వస్తుంది. అప్పుడు దీన్ని క్లిక్ చేసి మనకి దీని స్కోర్ అనేది మనకి 29% ఉంది. బట్ మన పర్సనల్ అకౌంట్ ఒక్కసారి చూపిస్తాను. ఇక్కడ ఓపెన్ టు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అని ఉంది కదా, ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే మనకి వచ్చేసి 92% ఉంది. ఇదేంటంటే పర్సనల్ ప్రొఫైల్ కాబట్టి నేను మొత్తం అన్నీ ఆప్టిమైజ్ చేసుకున్నాను. ఇది బిజినెస్ ప్రొఫైల్ కాబట్టి మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయలేదు కాబట్టి ఇది మనకి ఆప్టిమైజేషన్ కనపడట్లేదు. ఇట్లా మీరు మిగతా అన్నీ కూడా ఆప్టిమైజ్ చేసుకోవాలంటే పర్సనల్ ప్రొఫైల్కి అట్లా మీరు ఆప్టిమైజ్ చేసుకుంటే 92% వచ్చిందనమాట. ఆప్టిమైజేషన్ స్కోర్ వచ్చింది. దీనికి మనకి ఇక్కడైతే పర్సనల్ డీటెయిల్స్ అన్ని దీంట్లో యాడ్ చేయలేదు. ఇక్కడ మీకు ఒక ఈజీ ఆప్షన్ ఉంది మీరు ఎడిట్ చేసుకోవడానికి, ఎక్కడెక్కడ మిస్ అయ్యారు ఇవన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ప్రొఫైల్ ఫోటో అన్నాడు. ప్రొఫైల్ ఫోటో మిస్ అయింది అని చెప్తున్నాడు. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ నవ్ అన్నారు అనుకోండి.
మీ ప్రొఫైల్ ఫోటో యాడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఉంది. బట్ ఇది వాళ్ళు కన్సిడర్ చేయలేదు. ఈ ఇమేజ్ పర్ఫెక్ట్‌గా లేదనుకుంటా. ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఆర్ అప్డేట్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొఫైల్ ఫోటో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి మనకి మోర్ ఇన్ఫర్మేషన్ బ్యానర్ అనమాట. మన బ్యానర్ ఇట్స్ ఓకే. లేదంటే ఇక్కడ ఎడిట్ నౌ అని క్లిక్ చేసి బ్యానర్ యాడ్ చేయండి. అంటే మీకు మిగతా ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో తెలియకపోయినా, లింక్డ్ఇన్లో వెతుక్కోవడం కష్టమైనా ఈ టూల్ని యూజ్ చేసి మీరు ఈజీగా ఎడిట్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు అన్ని డీటెయిల్స్. ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బ్యానర్ అయిపోయింది కదా. థర్డ్ ఆప్షన్ మనకి హెడ్లైన్ ఇదనమాట. దీన్ని హెడ్లైన్ అంటాము. ఇది మనకి ఆల్రెడీ ఓకే గుడ్ అన్నాడు. ఒకవేళ ఇక్కడ మీది లేదనుకోండి, ఇక్కడ ఎడిట్ చేయండి. ఇది మనకి హెడ్లైన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎడిట్ చేస్తే ఇక్కడ మన నేము ఇన్ఫర్మేషన్ అది వస్తుంది. అంటే ఇక్కడ మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలి, జెంట్స్ అయితే మిస్టర్ అని, లేకపోతే మనకి షీ హీ అని, షీ హర్ అని ఇట్లా వచ్చినాయి కదా. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీ నేము, తర్వాత ఇక్కడ మనకి హెడ్లైన్ అనేది యాడ్ చేస్తాం. ఇక ఒక స్కిల్కి ఇంకొక స్కిల్కి మధ్యలో సపరేటర్గా ఈ పైప్ సింబల్ అనేది యాడ్ చేస్తాం. కంపల్సరీగా ఈ పైప్ సింబల్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 220 క్యారెక్టర్స్ వరకు అలౌ చేస్తుంది. అక్కడ వరకు ఎన్ని స్కిల్స్ వస్తే అన్ని స్కిల్స్ మనం ఇక్కడ యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ మన స్కిల్స్ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి అనుకోండి, అవి ఎడిట్ చేసి అన్నీ కలిసి ఒక దాంట్లో వచ్చేలాగా మ్యాక్సిమం మేనేజ్ చేయొచ్చు. ఇంకా లేదు మనకి ఇంకా కావాలి అనుకుంటే మనం ప్రీమియం వర్షన్లోకి వెళ్ళొచ్చు అనమాట. ప్రీమియం వర్షన్లో ఏంటంటే మనకి కంప్లీట్గా అన్ని యాక్సెస్లు ఉంటాయి. చాలా కంపెనీస్కి మనకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. డైరెక్ట్ కంపెనీస్తో మనం టైఅప్ అయ్యి జాబ్స్ తీసుకోవచ్చు. 1 minute అండి. ఇక్కడ మన పొజిషన్ అనమాట. లైక్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అని యాడ్ చేశాను. మీరు వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లేకపోతే ఇంటర్న్ ఇట్లా మీరు మీ పొజిషన్ యాడ్ చేసుకోండి. ఇండస్ట్రీ ఐటీ సర్వీసెస్ అండ్ ఐటీ కన్సల్టింగ్ అంటే మనకి రిలేటెడ్గా ఉన్న ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి మార్కెటింగ్ ఇవన్నీ ఏమి ఇండస్ట్రీ కరెక్ట్గా లేదనుకుంటే ఐటీ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్, ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనకు మొత్తం 10th క్లాస్ కాడి నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. యాడ్ న్యూ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ ఇంకొక ఆప్షన్ వస్తుంది. ఎక్కడెక్కడ మనం స్టడీస్ చేసాము, ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ పీజీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మన లొకేషన్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఫోన్ నెంబర్స్ అవి కూడా కొంతమంది ఇస్తారు, అది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ హెడ్లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఓపెన్ టు వర్క్ ఆప్షన్. ఈ ఓపెన్ టు వర్క్ ఆప్షన్ మీరు అని ఇక్కడ మనకి ఓపెన్ టు వర్క్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. లేదంటే మనకు వద్దనుకుంటే దాన్ని అసలు టచ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
లొకేషన్. మన లొకేషన్ కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇంత ఈజీ అనమాట మొత్తం మీకు ఇక్కడి నుంచి చేసుకోవడం అయితే. నెక్స్ట్ వచ్చేసి చెక్ లిస్ట్. ఇక్కడ చెక్ లిస్ట్ అంటే వచ్చేసి యాడ్ అట్లీస్ట్ 500 పీపుల్స్ టు నెట్వర్క్. మన నెట్వర్క్లో 500 పీపుల్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట. లైక్ 500 పీపుల్స్ అంటే మన ఫ్రెండ్ లిస్ట్లో ఉండాలి కనెక్షన్స్. ఎవరిని యాడ్ చేసుకోవచ్చు అంటే లైక్ మనము కంపెనీస్కి కనుక డైరెక్ట్గా అప్లై చేయాలి అంటే ఇక్కడ మనం 500 కనెక్షన్స్ వరకు చేసుకోవాలి. అంటే నెట్వర్క్ కనెక్షన్స్ అనమాట. ఎలా యాడ్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఎవరెవరిని యాడ్ చేసుకుంటే మనకి ఎలా యూజ్ అవుతుంది అది కూడా నేను ఇక్కడ కనెక్షన్స్ యాడ్ చేసేటప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ అబౌట్ మన గురించి. ఇక్కడ అబౌట్ సెక్షన్లో మన గురించి యాడ్ చేయాలనుకున్నప్పుడు మనకి 2600 క్యారెక్టర్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇట్లా మన స్కిల్స్ ఏంటి, మనం ఏం చేసాము, మన ప్రాజెక్ట్స్ ఎలా చేసాము, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం స్కిల్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మన స్కిల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ యాడ్ స్కిల్ ఉంది కదా, ఇక్కడ అది యాక్టివ్లో ఉంటుంది. అక్కడ మనం యాడ్ చేస్తే ఓకే, ఆల్మోస్ట్ 5 to 6 స్కిల్స్ అలౌ చేస్తుంది. ఇక్కడ యాడ్ చేసుకోండి స్కిల్, మీకు వచ్చిన స్కిల్స్ అన్నీ. అబౌట్ అంటే మన ఎక్స్పీరియన్స్ ఏముంది, డిజిటల్ మార్కెటింగ్లో మనకేం తెలుసు, మనం ఎలా వర్క్ చేస్తున్నాము, మన ఏ స్కిల్స్, మన అచీవ్మెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు దాంట్లో. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. మనకి ఎక్స్పీరియన్స్, మన ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసి ఏ కంపెనీస్లో వర్క్ చేసాము. ఏది ఇది? కనబడట్లేదు. ఇక్కడ ఆప్షన్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? జస్ట్ నెక్స్ట్ చూద్దాం. బట్ ఈ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ డీటెయిల్స్. అది ఇక్కడ చూపించట్లేదు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మీరు ఓపెన్ చేసినప్పుడు ఆ మిగతాయి కంప్లీట్ చేసుకోండి. అట్లా స్టెప్ బై స్టెప్ మీరు మొత్తం అన్ని ఇక్కడ నుంచి చేసుకోవచ్చు సేమ్. లేదు మీరు ప్రొఫైల్ నుంచి యాడ్ చేస్తున్నారంటే ఇక్కడ మనకు టోటల్ 14 సెక్షన్స్ ఉన్నాయి. స్కిల్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫీచర్స్కి సంబంధించి సెక్షన్స్ ఇవి మనకి ఆ, ఎక్కువ మనం ఇక్కడ ఏమి యాడ్ చేయలేము. లైక్ మన స్ట్రెంగ్స్, వీక్నెస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే వీటిని ఇక్కడ ఓకే, నేను జస్ట్
1 మినిట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది ఇది, అందుకే రావట్లేదు. బట్ ఇది 1 డేలో అయితే కంప్లీట్ చేయలేము. మనం ఇది ఎడిట్ చేసుకోవడము, చూడడం, మళ్ళీ ఓకే. ఒక్కొక్కసారి అంటే అప్రూవల్ వస్తది. ఒక్కొక్కసారి రాదనమాట. అంటే ఒక్కొక్కసారి ఈజీగా వెళ్ళిపోతాయి. ఒక్కొక్కసారి కొంచెం రిస్ట్రిక్షన్స్ వస్తూ ఉంటాయి. చూసుకొని 1 ఆర్ 2 డేస్ టైం తీసుకొని స్లోగా దీన్ని మీరు మొత్తం ఆప్టిమైజ్ చేసుకుంటే మీకు ఇక్కడ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి 72% వచ్చేసింది అనమాట, ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తే. ఇందాక మనకి 29 ఎంత ఉంది కదా స్టార్టింగ్లో ఓపెన్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేస్తా ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి బ్యాడ్జ్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ వెరిఫై బ్యాడ్జ్ అంటే ఇక్కడ మనకు వచ్చి డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి. మన బ్యాడ్జ్ని వెరిఫై చేయాలి. ఒకవేళ వెరిఫికేషన్ కనుక అయిపోతే ఇది ప్రొఫెషనల్ అని మనకి రికగ్నైజేషన్ అనమాట. ఎవరైనా ట్రస్ట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. ఇంకా కొన్ని ఇక్కడ ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఎక్స్పీరియన్స్ది ఓపెన్ కాలేదు మనకి యాడ్ చేయడానికి. ఇప్పుడు ఓపెన్ అయింది. ఇక్కడ మనం ఒక ఎక్స్పీరియన్సే యాడ్ చేసాము. మళ్ళీ ఇక్కడ ఇంకా సెకండ్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయాలనుకోండి, యాడ్ ఏ పొజిషన్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్, ఎగ్జిక్యూటివ్ అండ్ కంపెనీ అండ్ ఎంప్లాయ్మెంట్ టైపు, ఫుల్ టైమా, పార్ట్ టైమా, సెల్ఫ్ ఎంప్లాయిడా, ఇవన్నీ యాడ్ చేసుకోవడం. అండ్ ఫ్రీలాన్సింగ్ అనే ఆప్షన్స్ అండ్ కంపెనీ ఆర్గనైజేషన్ పేరు అండ్ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ హియర్. లేదంటే అక్కడ మనం వర్క్ చేసి ఆపేసామంటే ఎప్పుడు స్టార్ట్ చేసాము. కరెంట్లీ వర్కింగ్ అంటే ప్రజెంట్ కంపెనీ మాత్రమే ఉంచారు. రిమైనింగ్ పాస్ట్ కంపెనీస్ అన్ని తీసేయాలన్నమాట. ఇక్కడ మంత్ ఇయర్ యాడ్ చేద్దాం. అండ్ లైక్ లొకేషన్, ఇక్కడ ఏ కంపెనీ ఏ లొకేషన్లో ఉంది, లొకేషన్ టైప్, కొంచెం డిస్క్రిప్షన్, కంపెనీలో మనం ఎలా వర్క్ చేస్తున్నాం అవన్నీ. అలాగే ప్రొఫైల్ హెడ్డింగ్. ఈ ప్రొఫైల్ హెడ్డింగ్స్ మనం అక్కడ వర్క్ చేసినప్పుడు మన ప్రొఫైల్లో ఏమేమి స్కిల్స్ ఉన్నాయి అవన్నీ ప్రొఫైల్ హెడ్డింగ్స్ విత్ పైప్ లైన్ సపరేషన్ తోటి యాడ్ చేయొచ్చు. అలాగే వేర్ డి యూ ఫైండ్ ద జాబ్ అంటే ఈ జాబ్ ఎక్కడ ఫైండ్ చేసావు అంటే ఇది ఇదివరకు ఈ ఆప్షన్ లేదు కానీ ఇప్పుడు ఇక్కడ యాడ్ చేశారు. లైక్ అంటే ఈ జాబ్ మీరు ఎక్కడ చూసి వెళ్ళి జాయిన్ అయ్యారంటే ఇండిడ్లోనా లేకపోతే కంపెనీ వెబ్సైట్ నుంచే ఎట్లా వెళ్ళారో, రిఫరల్లా, అదర్సా అని అడుగుతుంది. ఇందులో ఏదో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కదా, లేదా త్రూ కంపెనీ త్రూ వెళ్ళారనుకోండి, కంపెనీ సెలెక్ట్ చేయండి. ఇండియన్ వెబ్సైటా లేకపోతే ఇట్లా ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు జాబ్ ఆ కంపెనీకి ఎలా వెళ్ళారో ఆ ఆప్షన్, తర్వాత డైరెక్ట్గా సేవ్ చేసుకుంటే సెకండ్ అది యాడ్ అవుతుంది. కింద ఆ కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఏ స్కిల్స్ మీరు యూజ్ చేశారు ఇక్కడ. అలాగే ఇమేజెస్ అప్ టు 50 ఇమేజెస్ వరకు ఇక్కడ యాడ్ చేయొచ్చు. అక్కడ వర్క్ చేసిన ఇమేజెస్, డాక్యుమెంట్స్ కానీ, సైట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇక్కడ ప్రూఫ్ కోసం యాడ్ చేస్తాం. అంటే వెరిఫికేషన్ చేస్తారు కదా కంపెనీ వాళ్ళు, వాళ్ళకి ఈజీగా మనకి వీళ్ళు వర్క్ చేశారు, దీనికి ప్రూఫ్ ఇది అనేది ఐడెంటిఫై అవుతుంది. ఇక్కడ సెకండ్ దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇట్లా మీరు ఇది కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ అంతా యాడ్ చేసుకుంటూ వెళ్ళారంటే మీ ప్రొఫైల్ అనేది 90% మొత్తం వస్తుంది. బట్ 100% ఎందుకు రాదు అంటే ఇక్కడ మీకు కొన్ని ఇచ్చాడనమాట. లైసెన్స్, సర్టిఫికేషన్స్ అండ్ వాలంటీరింగ్, ఇవి రెండు యాడ్ చేస్తే మనకు 100% వస్తుంది. లైసెన్స్ అనేది మనకి సర్టిఫికేషన్స్, ఏదైనా కోర్స్ చేసిన సర్టిఫికేషన్స్ ఉంటే మనం ఈ కోర్స్ సర్టిఫికేషన్, ఇది సర్టిఫికేట్ అంటారు, మనం కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అంటారు. సర్టిఫికేషన్ అనేది వేరు. ఈ సర్టిఫికేషన్ అంటే ఏంటంటే గూగుల్, ఫేస్బుక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట మన స్కిల్స్ మీద. గూగుల్ వాళ్ళేమో గూగుల్ ఎనాలిటిక్స్ మీద, అలాగే గూగుల్ యాడ్స్ మీద సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఫేస్బుక్ వాళ్ళేమో
ఫేస్‌బుక్ యాడ్స్ మీద సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఈ సర్టిఫికేషన్ రావాలంటే వాళ్ళ దగ్గర కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్‌లో మనం పాస్ అయితేనే మనకి సర్టిఫికేషన్ వస్తుంది. ఈ సర్టిఫికేషన్ వ్యాలిడ్ 1-2 ఇయర్స్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఆ సర్టిఫికేషన్ మళ్ళీ రాసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. బట్ ఈ కోర్స్ నేర్చుకొని మళ్ళీ అలాగే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈజీగా సర్టిఫికేషన్ అనేది తెచ్చుకోగలుగుతారు. ఎందుకంటే ఎక్కువ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు వర్క్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేస్తారు. లైక్ ఒక పర్సన్ ఉన్నాడు, తను యాడ్ రన్ చేస్తున్నాడు, తనకి యాడ్ రన్ చేసినప్పుడు యాడ్కి ఎక్కువ అమౌంట్ వెళ్తుంది, అలాగే లీడ్స్ క్వాలిటీ రావట్లేదు, ఇట్లాంటి సమ్ ఇంకా డెప్త్గా ఇస్తాడనమాట క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ప్రాపర్గా ఆన్సర్ చేస్తేనే మనకి ఈ సర్టిఫికేషన్ అనేది వస్తుంది. వాళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ పెడతారు. ఆ మార్క్స్ వరకు మనం రీచ్ అయితే మనకు సర్టిఫికేషన్ వస్తుంది. ఇన్ కేస్ మనకి రాలేదనుకోండి, మళ్ళీ మనకు ఒక టైం ఇస్తారు. ఆ టైం లోపల మళ్ళీ ఆ టైం ప్రకారం మనం మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాయొచ్చు అనమాట. అట్లా వచ్చే వరకు రాసుకుంటూ ఉండొచ్చు సర్టిఫికేషన్స్. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. గూగుల్ సర్టిఫికేషన్స్ అయితే ఫ్రీనే ఉంటాయి. అవి ప్రిపేర్ అవ్వడము, రాసుకోవడం అది మనకు ఒక టాస్క్. బట్ ఆ సర్టిఫికేషన్కి చాలా వ్యాలిడ్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ సర్టిఫికేషన్ లేకపోతే తీసుకొని కూడా తీసుకో జాబ్స్కి. లైక్ ఎలాంటివంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ మోస్ట్లీ వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. రిమైనింగ్ కంపెనీస్కి సర్టిఫికేషన్స్ అసలు అడగను కూడా అడగరు. మోస్ట్లీ మేజర్ రిక్వైర్మెంట్స్, డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్ కానీ మనం చేసినట్లు కంపెనీలో చేసింది, బ్యాంక్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళైతేనే వీటన్నిటిని కన్సిడర్ చేస్తారు. రిమైనింగ్ ఇప్పటివరకు నా కెరియర్లో నేను చాలా డిఫరెంట్ కంపెనీస్కి వర్క్ చేశాను. ఏ కంపెనీ వాళ్ళు లైక్ ఆఖరికి ఫారెన్ కంపెనీస్ కూడా మన కంప్లీట్ డీటెయిల్స్ కానీ డాక్యుమెంటేషన్ కానీ అడగలేదు. జస్ట్ బేసిక్ డాక్యుమెంట్స్ మనం వర్క్ చేసామా లేదా అనే కన్ఫర్మేషన్ కోసం తప్ప మిగతా ఏం అడగలేదు. బట్ సాఫ్ట్వేర్ కంపెనీస్కి 2 కంపెనీస్కి జాయిన్ అయితే 2 కంపెనీస్ కూడా కంప్లీట్గా మా ప్రొఫైల్ చెక్ చేయడము, అంటే A to Z అనమాట, బ్యాక్గ్రౌండ్ చెకింగ్ చేయడము, అలాగే మనం ప్రీవియస్ కంపెనీకి కాల్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తారు మొత్తం. అట్లాంటి కంపెనీస్కి సర్టిఫికేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది ఇట్లా మీరు కంప్లీట్గా ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కనెక్షన్స్ ఇంప్రూవ్ చేయాలి అన్నారు కదా, ఇక్కడ వచ్చేసి మై నెట్వర్క్ అని ఉంది. ఇక్కడ మనం కొంతమందిని యాడ్ చేసుకుంటాం. ఎవరిని యాడ్ చేసుకుంటాము అంటే ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ రిక్రూటర్స్. ఆ రిక్రూటర్సే మనల్ని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. కంపెనీస్కి కానీ కన్సల్టెన్సీస్కి కానీ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు మనకి ఫస్ట్ రిక్రూట్మెంట్ ఆప్షన్ అనేది ఇస్తారు. లైక్ ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుందని వాళ్ళు కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ రిక్రూటర్స్, నెక్స్ట్ హెచ్ఆర్ మేనేజర్స్, ఇలాంటివి ప్రొఫైల్స్ మీరు సెర్చ్ చేసుకోవాలి. హెచ్ఆర్ మేనేజర్ అనుకోండి, ఇట్లా టైప్ చేసాము. ఇక్కడ టైప్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి మనము పీపుల్స్ సెర్చ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు పర్సన్స్కి మనము ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాలి. ఇక్కడ మనకి కొన్ని కనెక్షన్స్ అయితే కనపడుతున్నాయి. బట్ మీది న్యూ ప్రొఫైల్ అయితే కొంచెం కష్టము, ఆ, కనిపించవు. బట్ ఫస్ట్ కొన్ని ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టడానికి మనం కొంచెం వెతుక్కోవాలి. ఆల్రెడీ నేను కొన్ని ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్ కూడా మనకు కనిపిస్తుంది. ఫాస్ట్గా ఇంత డేటా వచ్చింది. లైక్ ఇక్కడ మనకి కొంతమంది హెచ్ఆర్ రిక్రూటర్స్ లిస్ట్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మెసేజ్ అని ఉంది కదా, ఇది ఆల్రెడీ మనం రిక్వెస్ట్ పెట్టామో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. బట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం కనెక్ట్ అవ్వలేదు. హెచ్ఆర్ మేనేజర్ అని ప్రదీప అని ఉంది, అది జస్ట్ దీనికి కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ అంటే ఇక్కడ మనకి యాడ్ ఏ నోట్, వితౌట్ ఏ నోట్ అని 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే యాడ్ ఏ నోట్ అంటే మనము వాళ్ళకి ఒక రిక్వెస్ట్ పెడతాము. హాయ్ మేడం, మీ ప్రొఫైల్ చూసాము, మీ ప్రొఫైల్ చాలా బాగుంది, బట్ నేను మీతోటి ఫర్దర్గా కనెక్షన్
ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను లైక్ అని మీ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ యాడ్ ఏ నోట్లో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసి సెండ్ చేస్తారు. ఇలా చేయడానికి ఫ్రీ వర్షన్లో అంటే ఇప్పుడు మనం యూజ్ చేసే లింక్డ్ఇన్ మొత్తం ఫ్రీ వర్షనే. ఈ ఫ్రీ వర్షన్లో మీరు ఒక పర్ డే 5 మెంబర్స్కి మాత్రమే విత్ నోట్తో ఫ్రెండ్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఇక్కడ నోట్ రాయడం రాలేదు అనుకోండి, జస్ట్ చాట్ జీపీటీ యూజ్ చేసుకుని గివ్ మీ లింక్డ్ఇన్ ఇన్విటేషన్ నోట్ అని ఇస్తే ఒక 200 వర్డ్స్ గల క్యారెక్టర్స్లో ఇవ్వమని ఇస్తే మనకి ఇచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చింది హాయ్ నేమ్, వాళ్ళ నేమ్ యాడ్ చేయాలి. పర్సనల్గా మనం రిక్వెస్ట్ పెడుతున్నాం కాబట్టి మనం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ క్లిక్ చేసేటప్పుడు వాళ్ళ పేరు ఉంటుంది. లైక్ ఐ కమ్ అక్రాస్ యువర్ ప్రొఫైల్ అండ్ ఫౌండెడ్ వర్క్ ఇంట్రెస్టింగ్. ఐ వుడ్ లైక్ టు కనెక్ట్ అండ్ లెర్న్ మోర్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. లుకింగ్ ఫార్వర్డ్ టు కనెక్టింగ్. అట్లానే ఇక్కడ కింద ఇంకొక వర్షన్ ఇచ్చాడు. ఇక్కడ ఇది మనకు కొంచెం సూటబుల్ అయ్యేటట్లేదు కాబట్టి దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ దగ్గర ఇక్కడ వాళ్ళ నేమ్ యాడ్ చేసి ఇట్లా వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ సెండ్ చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇట్లా పర్ డేకి 5 మెంబర్స్కి మాత్రమే పంపించగలం. కానీ ఇక్కడ మనకి సెండ్ వితౌట్ నోట్ అంటే డైరెక్ట్గా రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. బట్ ఇట్లా రిక్వెస్ట్ వెళ్ళిపోయినప్పుడు ఎక్కువ మందికి షేర్ చేయడానికి ఉంటుంది. దీనికి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, ఎక్కువ మందికి షేర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే సెండ్ విత్ నోట్ అంటే ఆ నోట్తో వెళ్ళింది అనుకోండి, అవతల ఉన్న పర్సన్ ఏం ఫీల్ అవుతాడంటే మనం ఒక ప్రొఫెషనల్స్ అని ఫీల్ అవుతాడు. అతనికి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది మన దగ్గర నుంచి, మనము వాళ్ళతో కనెక్షన్ కంటిన్యూ చేద్దామని. అలా చే ఆ నోట్ ఉండడం వల్ల వాళ్ళు ప్రొఫెషనల్గా ఫీల్ అయ్యి మనకి యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు మనతో కనెక్షన్ కంటిన్యూ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ వితౌట్ నోట్ మనం పంపించామంటే వాళ్ళు మనకి ప్రొఫెషనలిజం లేదు అని కొంతమంది అసలు యాక్సెప్ట్ అంటే కూడా చూడరు అనమాట. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇండియాలో అయితేనే అది పాసిబుల్ అవుతుంది. వితౌట్ నోట్ పంపించినా కూడా ఇండియాలో యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది. బట్ ఫారెన్ కంట్రీస్లో అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను చూసినది, ఫారెన్ కంట్రీస్కి రిలేటెడ్ సౌదీలో కానీ యూఎస్లో కానీ వితౌట్ నోట్ మనం పంపిస్తే ఎక్కువ మెంబర్స్ యాక్సెప్ట్ చేయరు. నేను రిక్రూటర్స్కి పంపించలేదు యూఎస్లో, బట్ కంపెనీ సీఈఓస్కి మేనేజర్స్కి పంపించాను. వాళ్ళు వితౌట్ నోట్ పంపిస్తే అస్సలు అప్రూవలే ఇవ్వరు. వాళ్ళకి విత్ నోట్ తోటే పంపించాలి మనం. అక్కడ ఉన్న సీఈఓస్కి మేనేజర్స్కి కనెక్షన్ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే లైక్ అంటే వాళ్ళు హై ప్రొఫెషనల్స్ కదా, వాళ్ళు చేయరు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి జాబ్ పర్పస్ కాబట్టి హెచ్ఆర్ రిక్రూటర్స్, టాలెంట్ ఎక్వైజ్ లైక్ టాలెంట్ ఎక్వైర్ అండ్ హెచ్ఆర్ రిక్రూటర్స్, హెచ్ఆర్ మేనేజర్స్ వీళ్ళకి మనం కనెక్షన్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మన ఇండియాలో. ఎందుకంటే వాళ్ళకి కూడా రైట్ క్యాండిడేట్ కోసం బాగా సెర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా వర్క్ చాలా హార్డ్గా ఉంటుంది. ఎందుకంటే క్యాండిడేట్స్ ఎలా ఉంటారంటే మనం వాళ్ళంతా షెడ్యూల్ చేసి మనం ఫాలో అప్ అయ్యి కూడా ఆఖరికి వస్తున్నామని చెప్పి కూడా లాస్ట్ 5 మినిట్స్లో మేము రావట్లేదని క్యాన్సిల్ చేసుకుంటాం. వాళ్ళ ప్రెజర్ పెరిగిపోతుంది. రైట్ క్యాండిడేట్ కోసం వాళ్ళు చాలా సెర్చింగ్ చేస్తూ ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి మనకి రైట్ క్యాండిడేట్ దొరుకుతారని వితౌట్ నోట్ కూడా చాలామంది యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ.
బట్ మనం ప్రొఫెషనల్‌గా ఎళ్ళాలంటే విత్ నోట్ తోటి పర్ డే 5 మెంబర్స్‌కి సెండ్ చేస్తాం. నెక్స్ట్ ఈ కనెక్షన్స్ దగ్గరకొచ్చినాక, ఈ కనెక్షన్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లొకేషన్స్ అనమాట. మనం ఏ బేస్డ్ క్యాండిడేట్స్ కావాలి. ఆల్ ఓవర్ ఇండియా కావాలా? ఓన్లీ తెలంగాణ కావాలా? గ్రేటర్ హైదరాబాద్ ఏరియా కావాలా? ఇట్లా కొన్ని ఏరియాస్ ఇక్కడ మనకు సజెస్ట్ చేస్తుంది. మనకు ఆల్ ఓవర్ ఇండియా రిక్రూటర్స్ కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. తెలంగాణ వాళ్ళు కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ కరెంట్ కంపెనీ రిలేటెడ్ ఉంది. మనకి ఇక్కడ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్‌లో హెచ్ఆర్స్ కావాలా? వాళ్ళతోటి చూడాలంటే ఇక్కడ ఒక డెలాయిట్ కంపెనీని సెలెక్ట్ చేసుకున్నాం. షో రిజల్ట్ ఉంది. ఇక్కడ ఉండే హెచ్ఆర్ రిలేటెడ్స్ మనకి వీళ్ళు ఇక్కడ మనకి కనిపిస్తారు. డెలాయిట్‌లో ఉండే హెచ్ఆర్ మేనేజర్స్, అసోసియేట్ మేనేజర్స్ ఆ లిస్ట్ అంతా ఇక్కడ వస్తుంది. వీళ్ళకి మనం ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ మినిట్ అండి. నిమిషం క్లాస్ వస్తుంది. ఇట్లా మనం ఈ రిక్రూటర్స్కి షేర్ చేసుకొని తర్వాత ఏం చేస్తామంటే వీళ్ళు మనకి కాల్ చేస్తారని గ్యారంటీ ఏమైనా ఉందా అంటే స్టార్టింగ్లో ఫ్రెషర్స్ ప్రొఫైల్స్కి కాల్స్ అనేవి తక్కువే వస్తాయి. కాబట్టి ఇదిగో స్టార్ట్ మనము ఇక్కడ మనకి కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ కనెక్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకుండే హెచ్ఆర్ మేనేజర్స్, హెచ్ఆర్ టాలెంట్ ఎక్వైజేషన్స్ స్పెషలిస్ట్ ఇలా ఉన్నారు కదా, వీళ్ళకి మెసేజెస్ చేయడం స్టార్ట్ చేయండి. బట్ ప్రొఫెషనల్గానే ఉండాలి. పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయడం కానీ, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అడగడం కానీ అట్లాంటివి ఏం పెట్టుకోకుండా జస్ట్ ప్రొఫెషనల్ హాయ్ చెప్పడము, ఏమో లైక్ ఒక 2-3 టైమ్స్ మెసేజ్ చేసుకుంటూ లైక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఇట్లా వాళ్ళ డీటెయిల్స్ మీరు షేర్ చేయడం, వాళ్ళు అడిగిన డీటెయిల్స్ మీరు షేర్ చేయడం, అట్లా కమ్యూనికేషన్ పెంచుకుంటూ ఒక 2-3 మెసేజెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు నేను ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాను, నాకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే నాకు చూపించండి అని మెసేజ్ డ్రాప్ చేశారనుకోండి, మ్యాక్సిమం మనకి వాళ్ళ దగ్గర నుంచి రిప్లైస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడి నుంచి కూడా మనం జాబ్స్కి అప్లై చేసుకొని మన కంపెనీస్కి వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇది ఒక్కసారి మనకి రావడం స్టార్ట్ అయితే మనకి బాగానే జాబ్స్ అనేవి వస్తాయి. బట్ ఇక్కడ ఫ్రీ వర్షన్ కన్నా కూడా పెయిడ్ వర్షన్ అనేది మనకి చాలా ఎక్కువ యూస్ఫుల్ అనమాట. మనం ఇక్కడి నుంచి కాకుండా మొబైల్ నుంచి అప్లై చేసామనుకోండి, అక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్‌గా కొన్ని కంపెనీస్‌కి జాబ్స్‌కి అప్లై చేసుకున్నప్పుడు డైరెక్ట్ హెచ్ఆర్ తోటి యాక్సెస్ ఉంటది. అట్లాంటివి మనకి ఇంకా బెస్ట్. అది పెయిడ్ వర్షన్ అయితేనే మనకు ఆ ఆప్షన్ వస్తుంది. ఇక్కడేంటంటే మనకి ఒక 1 మంత్ ఫ్రీ ట్రయల్ ఇచ్చారు. ఆ 1 మంత్ ఫ్రీ ట్రయల్ మనం యూజ్ చేసుకున్నామంటే ఖచ్చితంగా జాబ్ వస్తదనమాట. ఎందుకంటే డైరెక్ట్‌గా జాబ్‌కి అప్లై చేయడం, డైరెక్ట్‌గా హెచ్ఆర్ రిక్రూటర్స్ తోటి, హెచ్ఆర్ మేనేజర్స్ తోటి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది. వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఫ్రీ వర్షన్ కన్నా కూడా పెయిడ్ వర్షన్‌కి ఎక్కువ వాల్యూ ఉంటుంది దీనికి. తర్వాత ఇక్కడ ఇది ఒక వే మనం జాబ్స్ తెచ్చుకోవడానికి. అండ్ సెకండ్ వే వచ్చేసి మనకి జాబ్స్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ జాబ్స్ కానీ లేకపోతే ఇక్కడన్నా టైప్ చేయొచ్చు అనమాట. ఎంట్రీ లెవెల్ జాబ్స్, ఈ ఫార్మా ఇవన్నీ ఇచ్చాడు కదా, డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్, రిమోట్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అని వచ్చింది కదా, ఇక్కడ మనకి ఎప్పుడు పోస్ట్ చేసినవి అంటే రీసెంటా, పాస్ట్ 1 మంత్, పాస్ట్ వీక్, పాస్ట్ 24 అవర్స్ అన్న లాస్ట్ పాస్ట్ వీక్ సెలెక్ట్ చేసుకుందాం. అంతకన్నా ఎక్కువ అయితే మనకు ఆ పొజిషన్ ఉందో లేదో మనకు తెలియదు కాబట్టి
ఇక్కడ మనకి జాబ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా కంటెంట్ స్పెషలిస్ట్ యూఎస్ షిఫ్ట్. ఈ యూఎస్ షిఫ్ట్ అయితే మీకు యూస్ఫుల్ ఉంటుంది. లైక్ యూకే షిఫ్ట్లో అక్కడ మీరు ఇక్కడ కంపెనీస్ కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఏంటిది, ఇక్కడ వచ్చేసి ఆన్ సైట్ ఉంది, రిమోట్ వల్ల చూసుకోవాలి. ఇక్కడ సోషల్ మీడియా మార్కెటింగ్ రిమోట్ ఉంది. వన్ మినిట్, ఇది నెట్ స్లో ఉన్నట్టుంది. ఇక్కడ వచ్చేసి జాబ్స్, అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ పోస్ట్, కంపెనీ, ఎక్స్పీరియన్స్ లెవెల్, ఎంట్రీ లెవెల్, సీనియర్, మేనేజర్ ఇవన్నీ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ లెవెల్ అండ్ ఈజీ టు అప్లై సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే కంపెనీ కూడా చూపిస్తారు అనమాట. కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి అక్కడి నుంచి అప్లై చేయాలంటే మనకి చాలా టైం తీసుకుంటుంది. ఈజీ టు అప్లై అంటే ఇక్కడి నుంచే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్, ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కంపెనీస్, ఇక్కడ కొన్ని కంపెనీస్ ఇచ్చారు, ఈ కంపెనీస్ నుంచి అప్లై చేయాలంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ ఆన్ సైట్ ఉంది. ఇక్కడ జూనియర్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఇది రిమోట్ ఉంది కదా, ఇక్కడ ఓపెన్ చేసాం. ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ టూ ఎంప్లాయీస్ ఆ కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, హూ యూఆర్ పీబీసీ గురు, ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాడు. నార్త్ అమెరికా, బేస్డ్ ఇన్ నార్త్ అమెరికా. ఇక్కడ ఏమేమి కావాలి మనకి, ఏమేమి వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం ఇస్తారు. యూట్యూబ్ వీడియో యాడ్స్, డిస్ప్లే క్యాంపెయిన్స్, పెర్ఫార్మెన్స్ యాడ్స్, ఇవంటే గూగుల్ యాడ్స్కి సంబంధించిన జాబ్ అనమాట వీళ్ళది. లైక్ ఇక్కడ ఉంది చూడండి, రిమోట్ ఆర్ ఫ్రీలాన్సర్ అని. ఇక్కడ ఫ్రీలాన్సింగ్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఫ్రీలాన్సర్గా చేయాలనుకోండి దీనికి అప్లై చేసి, ఇది 1 వీక్ ఎగో పోస్ట్ చేశారు. ఓవరాల్గా 100 అప్లికేషన్స్ వచ్చినాయి వీళ్ళకి. ఆ, ఇక్కడ వరకు వీళ్ళైతే రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళకి అబౌట్ జాబ్ గురించి, జాబ్ డిస్క్రిప్షన్స్, స్కిల్స్ రిక్వైర్డ్, ఏహెచ్ఆర్ఈఎఫ్, హార్ట్ ఫ్రాగ్ అనేది ఒక సాఫ్ట్వేర్. లైక్ ఇది కూడా ఈ ఇలాంటి లైక్ అనాలిటిక్స్ టూల్ టైప్లోనే అన్ని లోకర్ స్టూడియో అనేది ఒక టూలు. లైక్ ఇవన్నీ కూడా మనం రీడ్ చేసుకొని మనం ఓకే. బట్ ఈ టూల్స్ అన్నీ ఏదో ఒకటి వచ్చినా సరిపోతుంది, అన్ని టూల్స్ అయితే యూజ్ చేయరు. ఈజీ టు అప్లై, జస్ట్ అప్లై అండ్ కంటిన్యూ టు అప్లై. ఇక్కడ మన పేరు, మన ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, లొకేషన్ సిటీ హైదరాబాద్. హైదరాబాద్ తెలంగాణ ఇండియా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన రెజ్యూమ్, అప్లోడ్ రెజ్యూమ్ ఉంది కదా, ఇక్కడ మనం రెజ్యూమ్ అప్లోడ్ చేద్దాం. ఇది ఓల్డ్ రెజ్యూమ్ ఉంది, బట్ నేను ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. డైరెక్ట్గా ఇలా అప్లై చేయండి. మనకి ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది,
లైక్ ప్రజెంట్ యువర్ కరెంట్ సిటీసీ అంటే ఇండియాలో మనకి ఎంత శాలరీ వస్తుంది, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇండియన్ రూపీస్లో అని ఇక్కడ అడుగుతున్నాడు. అలాగే సెలెక్ట్ యువర్ టోటల్ ఇయర్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ సెలెక్ట్ యువర్ టోటల్ అడిషనల్ మంత్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నాడు. లైక్ ఇక్కడ వచ్చేసి మనం ఎగ్జాంపుల్కి యాడ్ చేద్దాం. రివ్యూ సబ్మిట్ అన్ అప్లికేషన్. మనకి అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. బట్ ఇది వెరిఫై చేయమన్నాడు, కానీ ఇది వెరిఫికేషన్ అంటే మనకు ఐడెంటిఫికేషన్ కార్డు కానీ లేకపోతే యాప్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని వెరిఫై చేసుకోవాలి. బట్ అదైతే ఇక్కడ అవ్వదు కాబట్టి దీన్ని ఓకే. బట్ ఇట్లా అప్లై చేసుకోవాలన్నమాట జాబ్స్కి. ఇక్కడ మీకు ఎంట్రీ లెవెల్ అని ఉంది కదా, ఆ ఎంట్రీ లెవెల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అన్ని ఫ్రెషర్ జాబ్స్ అయితే వస్తాయి. బట్ ఇక్కడ అన్పెయిడ్ జాబ్స్ చాలా ఉంటాయి. అన్పెయిడ్ జాబ్స్కి అప్లై చేయొద్దు, ఓన్లీ పెయిడ్ జాబ్స్కి మాత్రం అప్లై చేయండి. ఫ్రెషర్స్కి ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. చాలా కంపెనీస్ అక్కడ పెడతారు, బట్ తర్వాత మీకు ఏం పేమెంట్ చేయము, కానీ వర్క్ చేయమని అడుగుతారు. అట్లాంటి అన్పెయిడ్ జాబ్స్కి ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకో ఎస్సీఓ కంటెంట్ రైటింగ్ వర్క్ 1 ఇయర్, ఎస్సీఓ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అంటే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఎంట్రీ లెవెల్లోనే ఫస్ట్ స్టార్టింగే కాబట్టి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని మోస్ట్లీ ఫారెన్ రిలేటెడ్ కంపెనీసే ఉంటాయి. యూఎస్ రిలేటెడ్, యూకే రిలేటెడ్ ఎక్కువ ఉంటాయి. ఇట్లా మీరు ఇది మొత్తము ఇక్కడ వరకు ప్రాక్టీస్ అదే కుదిరితే చేయండి. ఇక్కడ వరకు లైక్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ యాడ్ చేసి, ఇప్పుడు మనకి ఏంటంటే ఇది ఆర్గానిక్గా మనం చేసేదంతా కంప్లీట్ అయింది. జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి అలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా గ్రూప్ జాయినింగ్, గ్రూప్ షేరింగ్ ఉంది. అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేషన్, యాడ్స్ రన్ చేయడం ఉంది. ఇవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.